హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన యాప్లో మరి కేవలము 100 రూపీస్కే టాప్ 25 మోడల్ పేపర్స్ అయితే ఆఫర్ పెట్టడం అయితే జరిగిందండి. ప్రీవియస్గా 200 ఉండే కదా, కేవలం 100 రూపీస్కే ఇస్తున్నాను. ఎవరు కూడా నాకు గూగుల్ పే, ఫోన్పే కానీ ఎవరు కూడా చేయొద్దండి. సో సింపుల్గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లోనే శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చితే తీసుకోవచ్చు, పర్చేజ్ చేయొచ్చు. ఓకేనా. లాస్ట్ టైంలో మనకు మోడల్ పేపర్స్ అనేవి పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి. మంచి స్కోర్ చేయడానికి మనం ఎంతవరకు చదివాము అనేటువంటి అనాలిసిస్కు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఓకే, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాము. ముందుగా అందరు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఎంతమంది లైక్ చేస్తారనేది చూద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితురాలైన తొలి మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జస్టిస్ రోహిణి గారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. 1937లో పులిట్జర్ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, గోవింద బిహారీ లాల్ గారు. ఎవరండి? గోవింద బిహారీ లాల్. నెక్స్ట్ వన్. ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవము ఏ రోజున పాటిస్తారు? ఆప్షన్ 2, ఫిబ్రవరి 4వ తారీఖున. జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ 1, డిసెంబర్ 18. నెక్స్ట్ వన్. భారత్లో జీశాట్ ఉపగ్రహాలను ఏ సంవత్సరం నుండి ప్రయోగించడము ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 3, 2001వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్. రావత్ బట అణు విద్యుత్ కేంద్రము ఎక్కడ కలదు? రావత్ బట అణు విద్యుత్ కేంద్రము. 6వది ఆప్షన్ 1, రాజస్థాన్లో కలదండి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఎడ్యుశాట్ అని ఏ ఉపగ్రహాన్ని అంటారు? ఎడ్యుశాట్. ఆన్సర్ ఆప్షన్ 1, జీశాట్ 3ని ఎడ్యుశాట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్. మొదటి ప్రపంచ యుద్ధ అనంతరము ఆవిర్భవించిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, నానాజాతి సమితి. నెక్స్ట్ వన్. గాలిలో ఆర్గాన్ శాతము ఎంత? గాలిలో ఆర్గాన్ శాతము. ఆన్సర్ 0.934% ఆర్గాన్ అనేది ఉంటుంది. ఓకేనా. కార్బన్ డైఆక్సైడ్ 0.033% అయితే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఓకే. 78% నైట్రోజన్, 20% ఆక్సిజన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్. రాకెట్ ఏ నియమం ప్రకారము పనిచేస్తుంది? ఆన్సర్ న్యూటన్ 3వ నియమము ప్రకారం, న్యూటన్ 3rd లా. నెక్స్ట్ వన్ చూద్దాం. నాడి కణాలు వేటి ద్వారా సమాచారాన్ని గ్రహిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 1, డెండ్రేట్లు అనేటువంటి వాటి ద్వారా మరి సమాచారాన్ని సేకరిస్తాయి. ఓకే. చిన్న చిన్న పొలుసుల్లాగా నిర్మాణాలు ఉంటాయి. నాడి కణం ఈ విధంగా చూసినట్లయితే సో ఇలా ఉంటుందండి. నాడి కణం ఉంటుంది, ఈ విధంగా పొలుచుల మాదిరిగా ఉంటుంది. ఈ పొలుచులు ఇంకొక నాడి కణంతో అటాచ్ అయి ఉంటాయి అలా. ఓకే. వాటిని డెండ్రైట్స్ అంటారు. దాని ద్వారా సమాచారాన్ని సేకరిస్తాయి. నత్రజని స్థాపనలో సహాయపడే ఒక బ్యాక్టీరియా పేరు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అజాటోబాక్టర్ అనేటువంటి బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్. ఎక్స్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 3, ర్యాంట్ జన్ అనేటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్. లోలకపు గడియారాన్ని కాలాన్ని చూపడానికి కారణం ఏంటి? లోలకపు గడియారం కాలాన్ని చూపడానికి కారణం. ఆప్షన్ 1, గురుత్వాకర్షణ, గ్రావిటీ. నెక్స్ట్ వన్. ఏ జీవి రక్తము నీలి రంగులో ఉంటుంది? నీలి రంగులో. ఆప్షన్ 1, పీత, నత్త. ఓకే, నీలి రంగులో ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. బోధకాలు వ్యాధి చికిత్సకు మందు ఏది? ఆప్షన్ 4, డైఇథైల్ కార్బామజైన్ అనేటువంటి మందునైతే ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్. దేశంలో మొట్టమొదటి సిమెంటు కర్మాగారం ఎక్కడ నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ 2, చెన్నై 904లో అండి, 904, 1904లో. నెక్స్ట్ వన్. దేశంలో అత్యధిక వరదలు సంభవిస్తున్న పరివాహక ప్రాంతం ఏది? ఆప్షన్ 1, గంగా బ్రహ్మపుత్ర ప్రాంతము. నెక్స్ట్ వన్. గుజరాత్లోని భూజ్ సమీపంలో భూకంపం సంభవించిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1, 2001లో. నెక్స్ట్ వన్.
క్రింది వాటిలో భూకంపానికి సంబంధించి సరి అయినది ఏంటి? ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. భూ అంతర్భాగంలో సంభవిస్తుంది, కంపన తరంగాలు ఏర్పడతాయి, కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. అన్నీ సరైనవే. నెక్స్ట్, వరదలు సంభవించడానికి కారణం ఏంటి? ఆప్షన్ 4 పైవన్నీ. అధిక వర్షపాతం, తుఫానులు, ఆటుపోటులు. అన్నీ సరైనవే వరదలు సంభవించడానికి. నెక్స్ట్ వన్, ఇన్కాయిస్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఇన్కాయిస్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి 2005లో. పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రము ఉన్న చోటు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 హవాయి ద్వీపాల్లో ఉంటుందండి, హోనలూలు అనేటువంటి ప్లేస్లో. ఓకే. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ విపత్తు నివారణ దశాబ్దంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 2 1990 నుంచి 2000. నెక్స్ట్ వన్, జాతీయ విపత్తుల నిర్వహణ బిల్లును భారత పార్లమెంట్ ఏ తేదీన ఆమోదించింది? ఆప్షన్ 1 2005 డిసెంబర్ 12. నెక్స్ట్ వన్, శ్వాసక్రియలో జీవరాశులు ఏ వాయువును గ్రహిస్తాయి? శ్వాసక్రియలో ఆన్సర్ ఆప్షన్ 3 ఆక్సిజన్ను గ్రహిస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ను వదిలేస్తాయి. నెక్స్ట్, పోలియోకు చుక్కల మందును కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 3 ఆల్బర్ట్ సాబిన్. ఓకే, ఆల్బర్ట్ సాబిన్ చుక్కల మందును కనుగొన్నారు. వ్యాక్సిన్ కనుగొన్న వ్యక్తి జోనల్ సాక్ అనేటువంటి వ్యక్తి. ఓకే, పోలియోకి 2 ఉంటాయి, చుక్కల మందు ఉంటుంది, వ్యాక్సిన్ ఉంటుంది. చుక్కల మందు కనుగొన్నది సాబిన్, వ్యాక్సిన్ కనుగొన్నది జోనస్ సాక్. నెక్స్ట్ వన్, ధ్వని పౌనపున్యం పెరిగినచో పిచ్లో మార్పు ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ 28వది ఆప్షన్ 1 పెరుగుట అనేది చూడవచ్చు. ఆల్కహాల్తో కలిసిన అయోడిన్ను ముఖ్యంగా ఏ అవసరాలకు విరివిగా వాడుతారు? ఆప్షన్ 1 వైద్య రంగములో ఆల్కహాల్తో కలిసిన అయోడిన్ను. వాటర్లూ యుద్ధము ఏ సంవత్సరంలో జరిగింది? వాటర్లూ యుద్ధము 1815లో. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాన్ని బ్రిటిష్ సింహాసనం ఏ సంవత్సరంలో స్వాధీనము చేసుకుంది? ఆన్సర్ 1858. నెక్స్ట్ వన్, క్రింది వానిలో దేశానికి అవసరమైన చట్టాలు చేసే అధికార యంత్రాంగము ఏది? ఆప్షన్ 1 పార్లమెంట్ అండి. ఓకే. నెక్స్ట్, ఆవిరి శక్తిని మొదటిసారి ఏ పరిశ్రమలో ఉపయోగించారు? ఆప్షన్ 3 గని పరిశ్రమలో. గనులు ఉంటాయి కదండి, మైన్స్, దాంట్లో. నెక్స్ట్ వన్, ప్రభుత్వం యొక్క ఆయా విధుల నిర్వహణకై కావలసిన డబ్బును ప్రజల నుండి ప్రభుత్వం ఏ విధానంలో సేకరిస్తుంది? 34వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, పన్నుల రూపములో. నెక్స్ట్ వన్, రైల్వే స్వీపర్లకు అవసరమైన కలప ఏ ప్రాంతంలోని అడవులలో దొరుకుతుంది? ఆప్షన్ 1 హిమాలయ ప్రాంతములో. నెక్స్ట్ వన్, ఒక అభ్యర్థి ప్రధానమంత్రి పదవి చేపట్టాలంటే కనీసంగా అతనికి ఉండాల్సిన వయస్సు ఎంత? ఆప్షన్ 1 25. నెక్స్ట్, స్వదేశీ ఉద్యమ కాలంలో భారతదేశంలో ఊపందుకున్న పరిశ్రమ ఏది? ఆప్షన్ 2 వస్త్ర పరిశ్రమ. నెక్స్ట్ వన్, మొదటి పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చినది? మొదటి పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చింది? ఆప్షన్ 2 వ్యవసాయ రంగము. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఉమ్మడి జాబితాకు చెందిన అంశం ఏది? 39 ఆప్షన్ 2 అండి, న్యాయ శాఖ. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంకు గల మరొక పేరు ఏంటి? ఆప్షన్ 3 IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్, గిర్ జాతీయ పార్కు ఈ రాష్ట్రంలో ఉంది. గిర్ ఎక్కడుందండి? ఆన్సర్ ఆప్షన్ 2 గుజరాత్లో కలదు. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏది? అతిపెద్ద సరస్సు ఆప్షన్ 3 అండి, ఊలార్ సరస్సు, ప్రముఖ మంచినీటి సరస్సు అండి భారతదేశంలో. నెక్స్ట్, మామిడి, బొప్పాయి, టొమాటాలలో ఉండే విటమిన్ ఏది? ఆప్షన్ 4 అండి, ఏ విటమిన్. శరీరానికి సూర్యరశ్మిని ఇచ్చే విటమిన్ ఏది? శరీరానికి సూర్యరశ్మిని ఇచ్చే విటమిన్ 44ది ఆప్షన్ 4 డి అండి. ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ కరెక్ట్ లేదు. శరీరానికి సూర్యరశ్మి ద్వారా వచ్చే విటమిన్, ఓకే, విటమిన్ డి. నెక్స్ట్, తాగుడు దుర్ఘటనలో అంధత్వం మొదలగు వాటికి దారితీసే ప్రమాదముకర పదార్థం ఏది? 45 ఆప్షన్ 4 అండి, మిథైల్ ఆల్కహాల్, అబ్సల్యూట్ స్పిరిట్ అంటారండి దీన్ని. ఓకే. నెక్స్ట్ వన్,
రేడియో ధార్మిక శక్తిని కనుగొన్నవారు ఎవరు? ఆప్షన్ 1 హెన్రీ బెకరెల్. మైకాలజీ దేని అధ్యయనం చేస్తుంది? ఫంగి. నెక్స్ట్ వన్, ఆరోగ్యవంతమైన మానవుడి యొక్క ఉష్ణోగ్రత ఏంటి? ఆప్షన్ 4 ఉష్ణోగ్రత 37 డిగ్రీస్ మాత్రం ఉంటుందండి. ఓకేనా. ఫారెన్ హీట్స్ అయితే 98.4, ఇక్కడ సెల్సియస్ ఇచ్చారు కాబట్టి తప్పు ఇది. ఓకేనా, ఫారెన్ హీట్స్ ఇస్తే కరెక్ట్ అయ్యేది, కానీ 37 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యాప్టిక్ ఫైబర్స్ను క్రింది దేనిలో ఉపయోగిస్తారు లేదా వాడతారు? సింపుల్ ఆన్సర్, ప్రసార సాధనాలలో ఉపయోగిస్తారు. ఎందులో అండి? ప్రసార సాధనాలలో. నెక్స్ట్ వన్, జనాభా భారతదేశంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతము. జనాభా భారతదేశంలోనే అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం జనాభా పరంగా ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ 1 లక్షద్వీపులు. మరి లక్షద్వీపుల యొక్క రాజధాని పట్టణం ఏంటండి? కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఓకేనా, ఎవరైతే వీడియో చివరి వరకు చూస్తారో వారికి ఇది అర్థమవుతుంది. ఓకే, లక్షద్వీపుల రాజధాని పట్టణం ఏంటి? మీరు లాస్ట్ వరకు చూసారా లేదా అనడానికి ఈ కామెంట్తో నాకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియలేదనుకోండి, లక్షద్వీప్ అని ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.